అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. మీ లాస్ట్ ఫిలిం దండోరా మంచి హిట్ అయింది. యా, థ్యాంక్ యూ. కానీ అప్పుడే శివాజీ కొద్దిగా ఒక కామెంట్తో కొంత ఇదైపోయాడు కదా. మీ సపోర్టు శివాజీకా లేకపోతే ఇటు దాన్ని వ్యతిరేకిస్తున్న అనసూయ లాంటి వాళ్ళకా? అలా ఏం లేదన్నా, నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నా. ఏదైతే కమెంట్స్ చేశారో శివాజీ గారు, ఆ కమెంట్స్ని ఆయనే ఇది తప్పు ఇలా మాట్లాడటం అని చెప్పి ఆయనే పబ్లిక్ అపాలజీస్ చేశారు. సో నిన్ననో మొన్ననో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఆయన, ప్రెస్ మీట్ కాదనుకుంటే ఎక్కడో మా కమిషన్ బయట చెప్పడం జరిగింది. కాబట్టి అది మాట్లాడిన వారే అపాలజీస్ చేసినప్పుడు డెఫినెట్లీ మనుషులం. ఆయన ఆ 2 వర్డ్స్ తప్పే కానీ అన్నదానికి కట్టుబడి ఉన్నాను అన్నాడు. అంటే మొత్తం అది కరెక్ట్ ఉన్నదానికి, జస్ట్ నేను వాడిన 2 వర్డ్స్ మాత్రం అది తప్పది. నేను దానికి సారీ చెప్తున్నా కానీ అన్న మిగతా వాటికి మొత్తం కూడా కట్టుబడి ఉన్నాను అనేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. లేదన్నా, నాకు కూడా టు గివ్ అన్ ఎగ్జాంపుల్, నిన్న తలపతి విజయ్ గారు మలేషియాలోనో, ఐ డోంట్ నో వేరే దేశం నాకు తెలియదు ఎక్కడో, ఫ్యాన్స్ మలేషియాలోనో అబ్బాయి సూట్ వేసుకున్నారు, వెంట్రుక గోరుముకు కూడా కనబడడు, మీద పడిపోయి తొక్కేస్తున్నారు, చీరేస్తున్నారు. సో నాకు తెలిసి మైండ్ సెట్ అనేది మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి, చిన్నప్పటి నుంచి మనకి పేట్రియాటిజం ఎలా అయితే దేశభక్తి గురించి చెప్తారో అన్న, ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి అనేది కూడా నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఇట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ అవర్ కరిక్యులం. నాట్ జస్ట్ ఫర్ ద బాయ్స్ బట్ ఆల్సో గర్ల్స్కి. ఇంకేదైనా విషయంలో నాకు తెలియదు అది ఏంటనేది, నాకున్నటువంటి దీనికైతే తెలియదు. బట్ ఇలాంటి విషయాలు ఏదో ఒక ప్రెస్ మీట్లోనో ఒక సెలబ్రిటీయో ఆర్ ఇంకొక సెలబ్రిటీయో వీళ్ళు ఒక ఒపీనియన్ చెప్పి వాళ్ళు ఒక ఒపీనియన్ చెప్పి దాని గురించి జరిగి ఒక డిస్కషన్ వారం రోజులు సోషల్ మీడియాలో హైప్ అయ్యి దాని కింద కమెంట్లు కొట్టుకొని సరదాగా టైంపాస్ కంటే కూడా ఇట్స్ అ వెరీ సీరియస్ థింగ్ దట్ వీ ఆల్ గాట్ టు రెస్పెక్ట్ ఉమెన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పు గురించి మాట్లాడామనుకోండి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పినటువంటి ఏదైతే ఒక విషయం ఉందో దానిని బ్యాక్ చేస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. అనసూయ గారు, ఝాన్సీ గారు వీళ్ళు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని బ్యాక్ చేస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. డెఫినెట్లీ ఉన్నాయి. ఎక్కువ ఎగ్జాంపుల్స్ డెఫినెట్లీ ప్రాబిలిటీస్ ఇటుపక్క ఎక్కువ ఉంటాయి ఉమెన్ చెప్తున్న దాని పట్ల. డెఫినెట్లీ ఐ అగ్రీ అండ్ ఐ స్టాండ్ బై ద ఉమెన్. బట్ మోర్ దెన్ ఆల్ ఆఫ్ దిస్ ఐ రియల్లీ థింక్ కొంచెం యంగర్ ఏజ్ నుంచే ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ ట్రైనింగ్ పీపుల్ అబౌట్ హౌ టు బిహేవ్. అండ్ బయాస్డ్గా అబ్బాయిని ఒకటే కాకుండా ఇన్ జనరల్లీ ఒక మంచి వ్యక్తిగా ఎలా బిహేవ్ చేయాలనేటువంటి విషయాలు చైల్డ్హుడ్ నుంచే మనం ఇన్పుట్స్ చేస్తే చాలా మంచిది అని చెప్పి నేను భావిస్తున్నాను.